ఫోటోషేక్ షాద్ ఫెస్టివల్ 2026 ఇక్కడ మేము రెడీ అయ్యి కూర్చున్నాము. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంతలోపు మా పాప మా ఆయన్ని కాక పట్టిస్తుంది. అక్కడికి వెళ్ళాక నాకు ఏమేమి కావాలి, ఏమేమి కొనిస్తావు, నేనేం అడుగుతా అని చెప్పేసి ముందే నీట్గా నైస్గా కాక పట్టిస్తుంది. యాజ్ యూజువల్ మేము ఊహించాము అక్కడికి వెళ్తాక రచ్చరచ్చ చేసుకోవచ్చని. సేమ్ అలాగే చేసింది. అండ్ ఇంకో విషయం, మీరు ఈ వీడియోస్లో చూస్తే అర్థమై ఉంటుంది. నా అంటే నేను ముందే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇలా వీడియోస్ క్రియేట్ చేశాను అన్న థాట్ ముందు లేకుండే కాబట్టి వీడియోస్ అన్ని నార్మల్గా ఫోన్లో పోర్ట్రే మోడ్లో తీసాను. లైక్ పిక్సెల్ రెజల్యూషన్స్ ఇవన్నీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఓకే, లెట్స్ గో. అక్కడ ఎంట్రీలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. లైక్ డాగ్ రోబో అని, ఇంకా హ్యూమన్ రోబోస్, ఇలా డిఫరెంట్ రోబోస్ ఉన్నాయి. కాసేపు ఆడుకున్నారు పిల్లలు. లైక్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎంట్రన్స్లోనే పెట్టారు. సో మా పాప కూడా వెళ్ళి వాటితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసింది. అండ్ కూడా చాలాసార్లు ఈ రోబోస్ ఇవన్నీ చూసింది మా పాప. బట్ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలే కాబట్టి షీ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్. మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడల్లా అవి చేస్తూ ఉన్నాయి. అక్కడే పక్కనే ఆపరేటర్ ఉన్నారు. మనం ఏమి ఇన్స్ట్రక్ట్ చేస్తే అది చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా లైక్ చాలా బాగుండే. ఇంకా పక్కనే ఇంకా కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఉండే. ఇంకా మా పాప అవి చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు ఆడుకొని ఫొటోస్ దిగింది. అండ్ బెలూన్స్ ఇస్తా అంటే అక్కడికి వెళ్ళి నిల్చొని ఆయన దగ్గర నిల్చొని బెలూన్స్ తెచ్చుకుంది. లైన్లో నిల్చొని మరీ బెలూన్ తెచ్చుకుంది. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాము. ఇదంతా ఎంట్రన్స్లో అది ముందు కనిపిస్తుందో అదే ద మెయిన్ అట్రాక్షన్ షేక్ జయాద్ ఫెస్టివల్కి. ఇంకా కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి, ఫొటోస్ దిగాము. అండ్ మెయిన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్లా డిఫరెంట్ పెవిలియన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు టర్కీ కనిపిస్తుంది కదా, అలా. సో ఇక్కడ ఏంటంటే దాని లోపలికి వెళ్తే మనకు టర్కీలో ఆ కంట్రీలోకి సంబంధించిన ఫుడ్ కానీ, డిజైన్స్ కానీ, క్లోత్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూస్తున్నారు మొరొక్కో కానీ, అట్లా డిఫరెంట్ పెవిలియన్స్ ఉంటాయి. ఇండియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, అట్లా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. సో మనకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎందులోకి వెళ్ళాలి అనిపిస్తే అందులోకి వెళ్ళి కాసేపు టైంపాస్ చేసి రావచ్చు. మేమేం కొనలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళాము ఎట్లా ఉంటుంది ఏంటి డిఫరెంట్ అని చెప్పేసి. ఇంకా వెనకాల కనిపిస్తున్నాయి కదా ప్లే ఏరియాస్ లాగా, ఫన్ గేమ్స్ అని, స్పోర్ట్ గేమ్స్ అని, ఈ జైంట్ వీల్, ఇలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. అటు వెళ్దామంటే మా పాప ఫస్ట్ ఇక్కడ ఫౌంటైన్ దగ్గరికి వెళ్దాం అనిపించింది. యాక్చువల్లీ ఫౌంటైన్స్ షో అనేది స్టార్ట్ అయ్యింది. ఆ లైట్స్కి, ఆ సౌండ్స్కి, ఆ మ్యూజిక్కి మా పాప ఇటు అట్రాక్ట్ అయ్యి ఇటు వెళ్దాం పదా అంటే ఇటు వచ్చేసాము. లైక్ చాలామంది లోపలికి కూడా వెళ్తున్నారు, వాటర్ లోపలికి. ఫస్ట్ మేము బయటనే నుంచి చూసాము, చాలామంది వెళ్ళడం చూసి ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి మా పాపకి పర్మిషన్ ఇస్తే తను వెళ్ళింది. కాసేపు ఆడుకుంది. ఇంకా వీళ్ళిద్దరు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ముగ్గురు కలిసి బాగానే ఆడుకున్నారు. అండ్ నార్మల్గా ఆడుకుంటే మన పిల్లలు ఎందుకు అవుతారు, అది మొత్తం తడిపేసుకుంది. పైన హెయిర్ కూడా తడిపేసుకుంది. షూస్ అని, షూస్, ప్యాంట్, ఆ పైన ఉన్న టీషర్ట్ కూడా తడిసే అంత ఎగిరింది అది దాంట్లో. ఇంకా నార్మల్గా అందరు ఇక్కడిక్కడ ఆడుతుంటే మన వాళ్ళు ఇట్లా కాదు కదా, లోపలికి వెళ్ళిపోయింది డైరెక్ట్. అది లోపలికి వెళ్ళిపోతుంటే ఎక్కడ అసలే వాటర్ కదా, ఎక్కడ జారిపోతుందో అని చెప్పేసి మా ఆయన కూడా వెళ్ళాడు చూడడానికి. లోపలికి వెళ్ళి ఇంకా దాన్ని కంట్రోల్ చేద్దామని. ఆయన అది అంత కంట్రోల్ అయ్యే టైప్ కాదు, బట్ స్టిల్ కొంచెం ట్రై చేశాడు కంట్రోల్ చేయడానికి. నార్మల్ ప్లేసెస్లోనే నా పాప కంట్రోల్ అవ్వదు, అలాంటిది ఇలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే టైంలో అసలుకి కంట్రోల్ కాదు. మధ్యలో ఏమైందంటే ఈ ఫౌంటైన్ హైట్ అనేది స్పీడ్ పెరిగిపోయింది అండ్ అందరూ వెళ్ళిపోయారు బయటికి. మేము అది అంతా అబ్జర్వ్ చేయలేదు. సో ఇంకా వీళ్ళు స్టక్ అయిపోయారు లోపల. ఫౌంటైన్ హైట్ పెరిగేసరికి వీళ్ళు బయటికి రాలేకపోయారు. ఓన్లీ పిల్లలు ఉంటే మేము టెన్షన్ పడేవాళ్ళం, బట్ మా ఆయన కూడా లోపలే ఉన్నాడు కదా, ఇట్స్ ఓకే అని అనుకున్నాం. మధ్యలో కాసేపటికి అది ఆగిపోయింది. అంటే హైట్ తగ్గిపోయిన తర్వాత తొందరగా బయటికి తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఇంకా తీసుకొచ్చేసినాక కూడా మా పాప ఆగట్లేదు. చూసారు కదా వీడియోలో ఎలా లాక్కుంటూ వెళ్ళిపోతుందో. మా ఆయన ఇంకా అలా అవ్వదు అని చెప్పేసి దాన్ని ఎత్తుకొని బయటికి తీసుకొస్తే కూడా చాలా ఏడ్చింది వెళ్తా అని. ఇంకా వెళ్ళడం కుదరదు, పోలీస్ వాళ్ళు వస్తారు అది ఇది అని తనకు కొంచెం నచ్చి చెప్పి అక్కడే నిల్చోపెట్టి కొంచెంసేపు చూపించాము.
నేను ముందు చెప్పినట్టు నాకు అయితే ఇది మొత్తం షేక్ జహాద్ ఫెస్టివల్ మొత్తంలో ఈ పాట అనేది బాగా నచ్చింది. ఆ మ్యూజిక్, ఆ లైట్స్, ఆ ఫౌంటైన్స్, కలర్స్ నన్ను బాగా అనిపించింది. నాకు కూడా పిల్లలే కాదు మనం కూడా మంచిగా లైక్ ఇంకా ఏంటంటే ఇది వీడియోస్లో అంత న్యాయం చేయలేకపోతుంది, ఫొటోస్ వీడియోస్. బట్ నేకెడ్ అయితే చూస్తే చాలా బాగుంది. ఇదేనే కాదు, చాలా అట్రాక్షన్స్ వచ్చేసి మనం నేకెడ్ అయితే కనిపించినంత అందంగా మనకు నార్మల్ ఈ ఫొటోస్ వీడియోస్లో కనిపించదు యాజ్ యూజువల్. ఇంకా సర్లే అని చెప్పేసి కాసేపు చూసాము. ఇంకా చూసాక మా పాప ఇంకా లోపలికి వెళ్ళొచ్చా అని మాట్లాడితే ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా అప్పటికే అలసిపోయింది. ఇంకా బయటికి తీసుకొచ్చేసాం, బలవంతంగా బయటికి లాక్కొస్తే వచ్చింది. ఇంకా ఫుడ్ తిందామని వెళ్తుంటే మళ్ళీ దారిలో ఇది కనిపించింది. ఇంకా పిల్లలందరూ ఆడుతున్నారు, నీకు షూస్ లేవు, వద్దు, నీ షూ అంతా తడిచిపోయినా అని అంటే కూడా అది వినకుండా ఉంది. ఇంకా మేమేమో పిల్లలందరూ షూస్ ఉన్నారు, నీకు షూస్ లేవు, ఎవరైనా వచ్చి కాలు తొక్కేస్తారు, రా రా అని ఎంత అన్నా కూడా లేదు. ఇంకా సర్లే పోనీ, తొక్కితే అదే బయటకు వచ్చేస్తుంది, నొప్పులేస్తాయి అని చెప్పేసి ఇంకా మేము కూడా సరే ఎంజాయ్ చేసుకుని అని చెప్పేసి ఇంకా వదిలేసాము. కాసేపు ఎగిరింది, అక్కడ డ్యాన్స్ చేసింది. ఇంకా బయటకు వచ్చేసాం. బయటకి ఇన్ ద సెన్స్ అక్కడ ఇంకా మా స్టెమినా అయిపోయింది అప్పటికి, మా పాపది మాది అందరిది. ఇంకా చాలా లోపల తిరగడం చాలా ఉంటుంది అక్కడ. ఇంకా చాలులే అని చెప్పేసి బలవంతంగా మా పాపని బయటికి తీసుకొచ్చాము. అంతలోపు ఇక్కడ కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ వచ్చి ఇట్లా రౌండ్స్ చేస్తున్నాయి. సో అది కాసేపు చూసింది, వాళ్ళతో పాటే వెళ్ళిపోయింది ఎంత దూరం. అండ్ వెనకాల మీకు కనిపిస్తుంది అక్కడ ఇండియా, ఈజిప్ట్ ఇండియా అని కనిపిస్తుంది. సో అందులో కూడా మేము వెళ్ళాము. లైక్ ఇండియా మన కంట్రీకి సంబంధించినవి ఫుడ్ కానీ ఏంటి క్లోత్స్ కానీ శారీస్, డిజైనర్ సూట్స్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఉంటాయి. మేము కొనలేదు, బట్ వెళ్ళి చూసాము ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మేము వచ్చే వరకు కూడా మళ్ళీ ఇవి ఇంకా ఈ రౌండ్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా మా పాప కోసేపు చూసింది. ఎంతైనా అట్రాక్ట్ అవుతారు కదా చిన్నపిల్లలు. మనమే ఇంత జైన్ క్రియేచర్స్ చూస్తే కొంతసేపు ఇలా చూస్తాం. ఇంకా మా పాప ఆగు, కొంతసేపు చూద్దాం అని అక్కడే నిల్చోపెట్టింది. ఇంకా వాళ్ళతో చూసింది. వాళ్ళు కొన్ని ఫ్లవర్స్ ఇస్తే ఆ ఫ్లవర్స్ తీసుకొని ఇంకా అట్లా టైంపాస్ అయిపోయింది. ఇంకా అప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టెమినా అయిపోయింది అని చెప్పేసి ఇక తిందామని చెప్పేసి అక్కడే లోకల్ ఫుడ్ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా అది నా వల్ల కాలేదు అక్కడ తినడము. వాటర్ పైన చిన్న బోట్స్ లాగా పెట్టుకొని వాటర్ పార్క్ లాగా ఫుడ్ ఉంటే నేను అక్కడ ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అంతే. ఇంకా మా ఫ్రెండ్స్తోని మేము వెళ్ళిన వాళ్ళతోని కొన్ని ఫొటోస్ దిగి ఇంకేమైనా చూసే ఉంటే చూసి ఇంకా రిటర్న్ అయిపోయాము. బయటకు వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా డే ఎండ్ చేసేసాము. అలా అయిపోయింది.